తెలంగాణలో ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్నాము. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి అంటే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏం చేస్తారన్నా? నా పేరు ప్రసాద్. ఏం చేస్తారన్నా? మేము ప్రైవేట్ జాబ్ చేస్తాము అల్ట్రాటెక్లో. ఇక్కడ అన్న మనం తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఈ ప్రస్తుతానికి సికింద్రాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది. అయితే ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి సాయి కిరణ్ పోటీ చేస్తాడు, కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తాడు. అంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు అంటారు? కంపల్సరీగా గెలిచేది ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఎలా చెప్తున్నారు, మీకు నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం ఎలా అంటే మనకు చేసిన పథకాలు కానీ ఇక్కడ డెవలప్మెంట్ కానీ చాలామందికి నమ్మకం ఉందన్నమాట. అందుకే కంపల్సరీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. అంటే మీరు డెవలప్మెంట్ అన్నారు కదా, అంటే మీరు మీకు తెలిసిన ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? అన్ఎంప్లాయ్మెంట్ కానీ, జాబ్స్ కానీ, వాటర్ సప్లైస్ కానీ, ఇవన్నీ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ తీసుకునేది కాబట్టి డెవలప్ అవుతుంది కాబట్టి 100% మళ్ళీ టీఆర్ఎస్కి దాంట్లో డౌటే లేదు. అంటే మీరు ఇవి అన్ని పథకాలు అన్ని ప్రజలకు చేరుకున్నాయి అనుకుంటారా? 100% ప్రజలకు చేరుకున్నాయి కాబట్టి అంత మెజారిటీ వచ్చింది, అన్ని సీట్స్ వచ్చినాయి. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం గెలిచేది ఖాయం తథ్యం. అంటే ప్రస్తుతానికి మన సికింద్రాబాద్ తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి తలసాని మంత్రి తలసాని సాయి కిరణ్ పోటీ చేస్తాడు. ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటారు? గెలుపు అవకాశం 100%. 50,000 మెజారిటీ పైన గెలుస్తాడు ఆయన. 50,000 అంటే ఎలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి అవగాహన ఉంది, చేస్తుందని నమ్మకం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ విజయం గెలుస్తుంది తథ్యం. అంటే ఇప్పుడు సాయి కిరణ్ గెలిచే అవకాశం 100% ఉంది. అన్న ఏం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్. ఏం చేస్తారన్న? నేను డ్రైవింగ్ చేస్తాను, ఆటో డ్రైవింగ్. మనకు తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నాం మనం. ఇక్కడ సికింద్రాబాద్ పరిధిలో కాంగ్రెస్ టీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం? నాకు తెలిసిన మటుకైతే ప్రస్తుతానికైతే టీఆర్ఎస్దే ఎక్కువ హోల్డ్ ఉంది. ఇంకా కొంచెం 50% ఏంటంటే కిషన్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే గతంలో బీజేపీ ఇక్కడ గెలిచింది కాబట్టి బీజేపీ దత్తాత్రేయ గెలిచారు, అంటే వాళ్ళ బలం ఎంతో కొంత ఉంటుంది, వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. అవును, గెలిచే అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే కూడా పోటీ చేసి ఆయన మరి ఘోరంగా ఓడిపోయింది కదా. సో దానివల్ల దీంట్లో పబ్లిక్ ఏమన్నా అతనికి వేస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాయి. అంతే. టీఆర్ఎస్ తరఫున ఇక్కడ సాయి కిరణ్ పోటీ చేస్తాడు, ఆయనకు ఎలా ఉంటుంది? ఆయనకైతే నాకు తెలిసిన వాడికైతే 75% అయితే ఆయననే గెలుస్తాడని, ఏదో 25% కిషన్ రెడ్డి మీద కొద్దిగా అనుమానం ఉందన్నమాట. అంతే. అంటే మీరు టీఆర్ఎస్ గెలుస్తారని చెప్తున్నారు కదా నమ్మకంతో, అంటే మీకు ఆ నమ్మకం ఎలా కలిగింది? ఎలా కలిగిందంటే ఇప్పుడు చేస్తున్న పనులు అవి ఇవి చూస్తుంటే దాన్ని బట్టి చెప్తున్నా అంతే. ఎందుకంటే ఆల్రెడీ 5 years వరకు ఆయన అందరికీ మంచిగా చేసిండు, ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు కానీ, ఇంకా ముస్లిమ్స్ వాళ్ళకు కానీ షాదీ ముబారక్ అని చాలా మటుకు చేసిండు. పేదవాళ్ళకు ఇంకా ముసలోళ్ళకు పెన్షన్స్ అని చెప్పేసి, ఇంకా గ్లాసెస్ అని చెప్పేసి చాలా చేసిండు, ఆప్టికల్స్ అవి ఇవి. సో దానివల్ల ఏంటంటే ఈసారి కూడా పక్కా మెజారిటీతో గెలిచిండు కదా కేసీఆర్ సార్. సో దానివల్ల ఇతను కూడా ఈ పోటీలో కూడా 100% కేసీఆర్ సార్ వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మొత్తానికి కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి చేసింది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్సే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. పక్కా 100% ఆయన గెలిచే అవకాశం ఉంది. ఏదో 10% ఇంత 25% ఈయన మీద హోప్ ఉందన్నమాట. పోయిన ఎలక్షన్లో ఈయన రాలేదు కాబట్టి కిషన్ రెడ్డి, అంతే. అంటే మొత్తానికి ఎవరు చూడొచ్చు మనం, అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం బీజేపీ మొత్తం గెలిచిన వాటికైతే పక్కా టీఆర్ఎస్ 100% టీఆర్ఎస్ వస్తాడు. సాయి కిరణ్ 100% సాయి కిరణ్ సికింద్రాబాద్ నుంచి కంపల్సరీ ఆయననే వస్తాడు. అన్న ఏం పేరు అన్న? రియాజ్ అలీ. ఏం చేస్తారన్న? నేను వెల్డర్ ఉన్నారు. మనం ప్రస్తుతానికి తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయన్న. మనం ఈ పరిధి ఎన్టీఆర్ గార్డెన్ సికింద్రాబాద్ నియోజకవర్గం వస్తుంది. అంటే సికింద్రాబాద్ నుంచి 3 పార్టీల వాళ్ళు పోటీ చేస్తారు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు. అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే మీరు ఎలా గెలుస్తారని చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఈ ముస్లిమ్స్ కాబట్టి క్రిస్టియన్, హిందూ, సిక్, ఇసాయి అందరికీ తీసుకొని నడుస్తుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచి పేదవాళ్ళకి అందరికీ చాలా మంచిగా చేశాడు. డబల్ బెడ్రూమ్ స్కీమ్స్ కూడా తీశాడు. ఇంకా పేదోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. ఇంకోటి కుంటోళ్ళకి కూడా పింఛన్ ఇస్తున్నాడు. ఏ ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి మీకు? టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుంది. అంటే మన సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే 3 పోటీ చేస్తారన్న. టీఆర్ఎస్ నుంచి సాయి కిరణ్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్. ఎవరు గెలిచే అవకాశం? తలసాని. అంటే ఎలా చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే పోటీ గెలిచారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉండారు. ఆయన కూడా చాలా చేశారు డెవలప్మెంట్ సికింద్రాబాద్ గురించి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు, చేశారు. వాళ్ళ ఫాదర్ చేసిండ్రు,
కానీ ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి కూడా చేసి పని చేస్తే ఇస్తారు ఓటు. అంటే గతంలో సికింద్రాబాద్లో బీజేపీ వాళ్ళు దత్తాత్రేయ గెలిచారు. అంటే వాళ్ళు ఏమన్నారు, గతంలో వాళ్ళు గెలిచారు కాబట్టి చాలా వరకు సికింద్రాబాద్లో అభివృద్ధి చేశాం, మేమే గెలుస్తామని ఒక ధీమాతో ఉన్నారు. ఏం చేశారు? చాలా వరకు అభివృద్ధి చేద్దామని చెప్తారు. ఏం చేయలే వాళ్ళు, ఏం చేయలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది, ఎంతవరకు తీసుకోపోని పోతారు చూడండి, మీరే చూడండి. మొత్తానికి ఎవరికి వేస్తారు మీ ఓటు? నేనైతే టీఆర్ఎస్ పక్కా 110% టీఆర్ఏ గెలుస్తుంది సికింద్రాబాద్ సీట్, ఎంపీ సీట్. చూడండి సాయి కిరణ్. సాయి కిరణ్. అన్న మీ పేరు? నా పేరు తిప్పప్ప. ఏం చేస్తారు? మామూలుగా బిజినెస్ ఉంది. బిజినెస్ చేస్తారు. మన తెలంగాణ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయన్న. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ నుంచి ముగ్గురు పోటీ పడదాలన్న, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి ఇప్పుడైతే మన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్కు మంచిగా పనిచేసినారు ఇంతకుముందు కూడా. ఆయన కొడుకు కూడా మరి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆయన కుమారుడు మంచి వ్యక్తి, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేదల మనిషి. మరి ఏ ఆపద వచ్చినా కూడా ఆయన ఆదుకునే సత్తా ఉన్నది. ఎంత లేదన్నా కూడా 3.5 లక్షల మెజార్టీతో ఆయన సాయి కిరణ్ యాదవ్ తప్పకుండా ఆయన గెలుస్తాడు. అంటే మీకు నమ్మకం ఎలా చెప్తున్నారు? 3,50,000 మెజారిటీ అన్నారు కదా, మీ నమ్మకం ఎలా? అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి. మరి ఇక్కడ అందరూ కూడా శాంతిగా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి అయితే తెలంగాణలో అందరూ కూడా మంచిగా చేస్తున్నారు కేసీఆర్ సార్. ఇక ఆయనకు తిరుగుబాటు లేకుండా ప్రజలంతా ఏకపక్షంగా ఆయనకే ఓటేయరని అనుకుంటున్నారు. అంటే ప్రతిపక్షాలు అంటే సాయి కిరణ్ ఒక యువకుడు, ఆయనకి ఏం తెలియదు, అతను టికెట్ ఇచ్చిలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి సాయి కిరణ్ గారికి టికెట్ ఇచ్చినారంటే ఆయన యువకుడు, నేనే ఇంత చేయగలిగినాను, మళ్ళీ ఆయన కూడా యువకుడు, మంచిగా ఇంకా ఉరుకులాడి ఢిల్లీలో పోయి మంచిగా మన హైదరాబాద్కు వర్క్ తెచ్చి సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్కి మంచిగా డెవలప్ చేస్తారని ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. మొత్తానికి సాయి కిరణ్ ఎలా ఉండబోతుంది గెలుపు అవకాశాలు? చెప్తున్నాం కదా అన్న, సాయి కిరణ్ అయితే 3.5 లక్ష పైన మెజార్టీతోనే గెలుస్తున్నారు. ఎందుకంటే 6 మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నారు, అది కూడా అన్ని జాగాలో టీఆర్ఎస్ ఉంది. గతంలో ఇక్కడ బీజేపీ గెలిచింది, వాళ్ళకు ఎంతో కొంత బలం ఉంటుంది కదా, వాళ్ళకు బీజేపీకి కిషన్ రెడ్డి గెలవలేదా? కిషన్ రెడ్డి గారు కూడా మంచి వ్యక్తినే, కాదని అంటలేను, కానీ ఈ సమయంలో ఆయన మాత్రం గెలవలేడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్కి అందరూ పట్టం కట్టాలని చూస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఆశీస్వాదాలతో ఆయన తప్పకుండా 3.5 లక్షల ఓట్లతో గెలుస్తారు సాయి కుమార్. అన్న మీ పేరు? నా పేరు శివ అన్న. శివ. మన తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయన్న, మన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ముగ్గురు పోటీ పడతారు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయండి? టీఆర్ఎస్. అంటే ఎలా చెప్తున్నారు? ఎందుకంటే తెలంగాణ వచ్చిన కాడ నుంచి జర మనకు అంతా డెవలప్మెంట్ మంచిగా ఉంది, ప్రతి ఒక్క జాగాలో మంచి వర్క్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, ఇంటింటికి నల్ల కానీ. నేను సికింద్రాబాద్లో అడ్డగుట్టలో ఉన్నా, నాకు నల్ల లేదు. స్పెషల్లీగా మా గురించి పైప్ లైన్ వేసుకొని వచ్చారు, కాకపోతే ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు, ఇస్తారు. అంటే టీఆర్ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేస్తాడు, ఆయనకు గెలిచే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ ఉంటాయన్న. ఎందుకంటే మనకి వచ్చిన కాడ నుంచి తెలంగాణ నుంచి అంతకుముందు హయాంలో అయినా సరే వాళ్ళ డాడీ సర్కిల్తోనైనా సరే ఈయన రావాల్సిందే కంపల్సరీ. అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ గెలిచింది, దత్తాత్రేయ గారు గెలిచారు, వాళ్ళకు ఎంతో కొంత క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండు, వాళ్ళ గెలుపు అవకాశాలు ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం అయితే ఉండదన్న, మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత అయితే చెప్పలేము. ఇప్పుడైతే మన అందరికీ టీఆర్ఎస్కే ఉండరు. మా ఇంట్లోకి వెళ్ళి ప్రజెంట్లీ ఓట్లే దాదాపు 30 దాకా ఉంటాయి. మా అన్న తమ్ముళ్ళే మొత్తం మా ఓట్లన్నీ అటే పోతాయి. అంటే మొత్తం ఎవరికి పోతాయి? అన్ని టీఆర్ఎస్కే, మన శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి, శ్రీనివాస్ యాదవ్, సాయి కిరణ్కి పోతాయి 30 ఓట్లు. సాయి కిరణ్కే పోతాయి మా ఓట్లు. ఇంకోటి సిగ్నల్స్ కాడ కొద్దిగా కేసీఆర్ సార్కి చెప్పండి, అది సిగ్నల్స్ కాడ టైమింగ్స్ పెడతలేరు. ఆ టైమింగ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాకు టైమింగ్ తెలియక మేము వెళ్ళిపోతున్నాము, అది రన్నింగ్లో పడిపోతుంది. అట్లా యాక్సిడెంట్ అయ్యే ఛాయిస్ వస్తుంది, మళ్ళీ పైగా మాకు ఫైన్ కూడా పడుతుంది. అది ఒక్కటే ప్రాబ్లం మన దాంట్లో చాలా ఇది ఉంది సిటీలో. ఆ సిగ్నల్ ఒక్కటే క్లియర్ చేసుకుంటే నో ప్రాబ్లం. అది టైమింగ్ పెట్టేసేయండి సిగ్నల్స్ కాడ, ప్రతి ఒక్క సిగ్నల్స్ కాడ టైమింగ్ పెడితే ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఈ టైంలో పోవాలా లేదా. అక్కడ పోతే వాళ్ళకి ఛాలెంజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ అది మాకు ఏ టైంలో బంద్ అవుతుంది, ఏ టైంలో క్లోజ్ అవుతుంది అనేది తెలియాలి కదా. తెలియనందుకు మేము ఆటోమేటిక్ పసాయించినట్టు అవుతుంది. అది మొత్తానికి మీ ఓటు టీఆర్ఎస్ పక్కా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.